అందరికీ నమస్తే. ఇక జిగేల్ రాజా వచ్చిందంటే జిగేల్ జిగేల్ ముచ్చట్లు తెచ్చినట్టే. మరి ఆలస్యం ఎందుకు, చూద్దామా మన జిగేల్ రాజా వార్తలు. కానీ ముందుగల ఏంటియో ఎరకే కదా, గవ్వే హెడ్లైన్స్. ఇక జల్దీ చూసేయరి. జొన్నగిరి అయ్యింది స్వర్ణగిరి, సీఎం చంద్రబాబు సారు ఓపెనింగ్ చేసిండు మళ్ళా దగ్గరుండి. తప్పింది అక్క అక్క దోస్తు, ప్లానింగ్ చేసిండ్రు మళ్ళా మస్తు. ఏటీఎం పైసల బండి డ్రైవర్ దోషిండు లక్షల రూపాయలు, పట్టుకోనిక లెంకుతున్నారు మళ్ళా పోలీసులు. మన తెలుగు సినిమా యాక్టర్లకు పద్మశ్రీ అవార్డులు, చెప్పాల మళ్ళా గట్టిగా శుభాకాంక్షలు. సినిమాలలో అయినాయి బయట అవుతాయా, లేకుంటే బయట అయినాయి సినిమాలలో అవుతాయా, అస్సలు సమజ్ కాదు. మొన్న లక్కీ భాస్కర్ సినిమా వచ్చింది కదా, ఆ సినిమాలో బ్యాంకు పైసలు వాడుకొని హీరో ఎట్లా పెద్దగా అవుతాడో నేను కూడా గట్లనే పెద్దగా కావాలనుకున్నాడు ఒక అన్న. అయితే గా సినిమాల దొంగ బ్యాంకు నౌకరి అయితే గీడ వ్యాను డ్రైవరు. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడన్నట్టు మొత్తం మీద అయితే గట్లనే ఉన్నది మళ్ళా ముచ్చట. ఏటీఎంలకు పైసలు అయిపోగానే పైసలు తీసుకొని వస్తారు కదా బండ్లా, ఇక గట్లనే పాత బస్తీలా ఏటీఎంలో పైసలు అయిపోయినాయి అని చెప్పి పైసలు నింపనిక వచ్చిండ్రు. ఇక ఏటీఎం దగ్గరికి వచ్చిన అందులో ఇద్దరు సారోళ్ళు ఏటీఎంలకు పోయిండ్రు. ఇక వ్యాన్ డ్రైవర్ ఏమో అన్నే నిలబడ్డాడు. ఇక ఇంకేమున్నది, వాళ్ళిద్దరు లోపలికి పోయింది చూసి మెల్లగా అటు ఇటు చూసి గిట్లా 17 లక్షల రూపాయలు తీసుకొని బండి మీద పరారయ్యిండు మళ్ళా. చూసిరు కదా, బండి మీద ఉరకబట్టే పక్క ప్లానింగ్ ప్రకారము ఇద్దరిని పక్కకు తప్పించి మొత్తం మీద అయితే బండిలో ఉన్న పైసలు 17 లక్షల రూపాయలు ఎత్తుకొని పోయిండ్రు. వారెవ్వ వాటే ప్లానింగ్ వాటే విజన్ అని చెప్పి మొత్తం మీద అయితే చాలా మంది సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. మరి నమ్మినోడే గింత మోసం చేస్తే ఊకుంటారా చెప్పుండ్రి. పోలీస్ కంప్లైంట్ ఇస్తే మొత్తం మీద అయితే పోలీసులు ఈ దొంగలను లెంకుతున్నారు. ఇక ఇప్పుడు ఉన్నట్టుండి మన పక్కకు ఉగ్రవాదులు వస్తే ఎంబడే గాలను పట్టుకోనికే పోలీసులు వస్తే ఉగ్రవాదులకు నడుమా పోలీసులకు నడుమా ఫైరింగ్ అయితే మనం ఆడుంటామా చెప్పుండ్రి. ఉరే ఆజాము లగెత్తరో అని చెప్పి ఒకటే ఉరుకుతాం కదా. కానీ ఒక తాన పబ్లిక్ ఎంత నిమ్మలంగా ఉన్నారో చూడుండ్రి. గిదెక్కడి కథ, దినాము లక్షలాది మంది భక్తులు వచ్చే తిరుపతి వెంకన్న స్వామి గుడికాడ ఏమయ్యింది, అంతటా లెంక వచ్చే. మరి ఆయనతో దొంగలు పడ్డరా, ఏం సంగతి ఏం కథ అని చెప్పి మొత్తం మీద అయితే మస్తు పరిశాన్ అవుతున్నారులే. ఎప్పుడన్నా ఉగ్రవాదులు దాడి చేస్తే ఇక దాడికి ప్రతి దాడి చేయాలని చెప్పి మొత్తం మీద అయితే మాక్ డ్రిల్ నిర్వహించిర్రు. ఇక అందుకే గిట్లా తిరిగి మాక్ డ్రిల్ చేసిండ్రు. చూసిరు కదా, ఆక్టోపస్ పోలీసులు గంతగానము ఆగమాగం చేసిన భక్తులైతే అస్సలు భయపడతలేరు. ఉత్తుత్తగానే కదా అని చెప్పి కామూషిగా నిలబడ్డారు. ఇక గాలకు కూడా సమజైపోయింది మళ్ళా ముందే మాక్ డ్రిల్ అని చెప్పి. ఇక ఈ ముచ్చట ఇట్లుంటే తిరుపతి వెంకన్న స్వామి గుడికాడ భక్తుల లైను చాలా పెద్దగా ఉన్నది. మళ్ళా దర్శనానికి దగ్గర 17 గంటలు పడుతున్నది. అంటే సమజ్ చేసుకోండి, వానలు పడుతున్నా భక్తులు ఎంతగానో పోతున్నారో వెంకన్న దర్శనానికి.
పత్తేట పద్మశ్రీ అవార్డులు ఇస్తారు. ఇక గాలుగా పద్మశ్రీ అవార్డు అందుకున్నారంటే గాలుగి సమాజానికి ఎంతో సేవ చేసి ఉండాలి. మరి ఈ తాప ఎవరెవరు పద్మశ్రీ అవార్డులు అందుకున్నారు, ఎవరెవరు రాష్ట్రపతి చేతుల మీదుగా మొత్తం మీద అయితే అవార్డు తీసుకొని మురిసిపోయిర్రో ఒకసారి చూద్దాం పండి. నిన్న మన దేశ పెద్ద రాష్ట్రపతి మేడము పద్మ అవార్డు వచ్చిన వాళ్ళందరికీ పద్మ అవార్డులు ఇచ్చింది. ఈ గన్ల మురళీ మోహన్ సారు, గట్లనే రాజేంద్ర ప్రసాద్ సారు, చాలా మంది పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు. ఇక వాళ్ళందరూ అవార్డులు తీసుకున్నారు గిట్లా. చూసిరు కదా గిట్లా సినిమా యాక్టర్లకే కాదు, సామాజికంగా ఆర్థికంగా కళాపరంగా ఎన్నో సేవలు చేసిన వాళ్ళకు మట్టిలో మాణిక్యాలకు పద్మ అవార్డులు వచ్చినాయి. మళ్ళా ఇక అవార్డులు తీసుకునేటప్పుడు అవార్డులను చూసి మస్తు మురిసిండ్రు గిట్లా. చూసిరు కదా మొత్తం మీద అయితే మట్టిలో ఉన్న మాణిక్యాలకు మంచి గుర్తింపు దక్కింది. అట్లనే ఆటలల్లో క్రికెట్ల క్రీడా సేవకు చేసిన కృషితోని మొత్తం మీద అయితే రోహిత్ శర్మ సారుకు పద్మశ్రీ అవార్డు వచ్చింది. సారు కూడా గిట్లా అందుకున్నాడు మళ్ళా. చూసిరు కదా మొత్తం మీద అయితే రోహిత్ శర్మ సారు మస్తు ఖుషి కాబట్టి ఇక పద్మశ్రీ అవార్డులు తీసుకున్న వాళ్ళందరికీ కేంద్ర మంత్రి అమిత్ షా సారు మంచి దావత్ ఇచ్చిడు గిట్లా. బాహుబలి సినిమాల ఎన్నుపోటు ఉంటుంది కదా, ఎన్నుపోటు కంటే పెద్ద ఎన్నుపోటు ఏందంటే నిజ జీవితంలో మనకు దగ్గరైనోళ్ళు నమ్మించి మోసం చేస్తే గదే పెద్ద ఎన్నుపోటు. మరి ఇప్పుడు గీ ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే మీరే చూడుండ్రి, అసలు ముచ్చట మీకే సమజవుతుంది. దినదినము దేశము అభివృద్ధి అవుతున్నా, టెక్నాలజీ అభివృద్ధి అవుతున్నా, మానవత్వం మటుకు అసలు పెరుగుతలేదు. అవును, మళ్ళా అన్నం పెట్టిన వాళ్ళకే సున్నం పెట్టినట్టు మహారాష్ట్రలో పూణేలా ఒక ఆమె కాబోయే ఇంటాయనను ప్లానింగ్ ప్రకారము ఇంకొకరితోని చేతి కలిపి మొత్తం మీద అయితే గుట్ట మీదకెళ్ళి దొబ్బితే పానాలు పోయినాయి. ఇక అటెన్కా జారిపడ్డాడు అని చెప్పి అందరినీ నమ్మించి మోసం చేసిర్రు. కానీ గట్లా చెప్పితే అందరు నమ్ముతుండొచ్చును కానీ పోలీసులు అయితే నమ్మరు కదా. పక్క విచారణ చేసి అసలు కథ ఏంది అని చెప్పి బయట పెడతారు. ఇక గట్లనే విచారణ చేస్తే ఈ అక్క సియా గోయలే లోహా ఘాటు గుట్ట మీదకెళ్ళి దొబ్బి చంపేసింది. जो इन्फॉर्मेशन आप पूछ रहे हैं इसमें तकरीबन जून के पहले वीक में प्री वेडिंग शूट के लिए ये लोग बाली जाने का प्रोग्राम बनाया था. तो बाली के लिए यहाँ से मुंबई के लिए निकले थे, लेकिन वहाँ से इनको वापस आना पड़ा क्योंकि एयरपोर्ट पे इनको जाके समझ आया कि जो केतन अग्रवाल है जो इस केस में मैयत है कि उसका पासपोर्ट मिसिंग था. तो उसकी जो स्टोरी ऐसी है कि इस लड़की ने, सिया गोयल ने ही उसका जो पासपोर्ट है वो निकाल लिया था और उसको डिस्प्लेस किया था सो कि ये कतर बाली ना जा पाएँ. तो फिर वापस आने के बाद आगे उन्होंने ये प्लान किया. फिर एक बार 14 तारीख को भी ये केतन अग्रवाल और सिया गोयल दोनों लोहगढ़ किले पे गए थे. ఇన్నరు కదా పోలీస్ సార్ కూడా గదే ముచ్చట చెప్పబట్టే. మరి గింతగానం పగేమున్నది, పాపం పూరం దగ్గర పైసలు లేవా అంటే దగ్గర దగ్గర 600 కోట్ల రూపాయల ఆస్తి ఉన్నదట. మరి అయినా కానీ చంపిందంటే సమజ్ చేసుకోండి ఇప్పుడు పరిస్థితి ఎట్లున్నదో. ఉన్నోళ్ళు కన్నోళ్ళ కంటే బయటోళ్ళే ఎక్కువైపోయారు. మళ్ళా గట్లున్నది పరిస్థితి. మొత్తం మీద అయితే ఇప్పుడు ముచ్చట సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది.
ఇక్కడ అండి పట్టి మొక్కం బస్సున్నారు ఆ రెండు ఇగో పాము అగో తోక అన్నట్టు ఈ పొద్దు రేపు ఉచిత పథకాలు అనేటి పెద్ద కామన్ అయిపోయినాయి. ఇక ఉచిత పథకాలు లేని రాష్ట్రంనే లేదనుకోండి. పుట్టినప్పటి సంది కాలం చేసిన దాకా ఉచిత పథకాలు ఉండనే ఉంటాయి. ఇక ఒకరు 2000 అంటే ఇంకొకరు 4000 అంటారు. మరి మొన్న సీఎం అయిన విజయ్ సారుకి ఇప్పుడు ఏమంటున్నాడంటే సర్కారు దవాఖాన్ల సవలతులు మస్తున్నాయి. మరి అసొంటిది సర్కారు దవాఖానను నమ్మి సర్కారు దవాఖానకు వచ్చి జన్మనిచ్చిన బిడ్డలకు తమిళనాడు సర్కారు ఒక చల్లటి వార్త చెప్పింది. గది ఏందంటారా, సర్కారు దవాఖాన్లో పుట్టిన బిడ్డలందరికీ మొత్తం మీద అయితే 1 గ్రాము గోల్డ్ బంగారు ఉంగరాన్ని ఇయ్యబోతున్నది మళ్ళా. మరి గింత సక్కటి నిర్ణయము టీవీకే పార్టీ సర్కారు ఎందుకు తీసుకున్నదంటే ఎలక్షన్లకు ముందు హామీ ఇచ్చిండ్రు. ఇక మొత్తం మీద తెగ్గ హామీని నిలబెట్టుకోనికే పత్తేట 800 కోట్ల బడ్జెట్ను కేటాయించి మొత్తం మీద అయితే ఇచ్చిన మాట ప్రకారము ముంగలికి పోతున్నారు. అయితే ఈ ఛాన్సు గవర్నమెంట్ దవాఖాన్లో పుట్టిన బిడ్డలకే, ప్రైవేటు దవాఖాన్లో పుట్టిన బిడ్డలకు లేదు మళ్ళా. ఇక గీ ముచ్చట గిట్లుంటే గీ అల్ల సీఎం విజయ్ సారు కరెంటు శాఖల సర్కారు నౌకరి వచ్చిన వాళ్ళకు సర్టిఫికెట్లు ఇచ్చిండు. ఇక ఒక అక్క స్టేజ్ మీదకి రాలేని పరిస్థితులు ఉంటే సారే దగ్గరికి పోయి గిట్లు ఇచ్చిండు మళ్ళా. చూసిరు కదా అక్క మస్తు మురువబట్టే. మొత్తం మీద అయితే విజయ్ సారు గిట్లా ప్రజల దగ్గరికి పోయి ప్రజల మెప్పు పొందుతున్నాడు. చూడాలి మళ్ళా ముందు ఇంకెట్లా చేస్తాడు. దినాము గాలి మోటార్ల తిరిగేటోళ్ళు, దినాము బెంజు కార్లలో తిరిగేటోళ్ళు లేక ఆటో ఎక్కిండ్రు అనుకోండి. ఏంది సారు ఎన్నెళ్ళేంది ఆటో ఎక్కిండ్రు, గాలి మోటార్లో ఏమన్నా డీజిల్ గుట్ట అయిపోయిందా అని మనం ఎట్లా షాక్ అవుతామో, బెంగళూరులో కూడా దినాము మెట్రోలో తిరిగేటోళ్ళు లారీలు ఎక్కితే కూడా గట్లనే షాక్ అవుతున్నారు అక్కడి పబ్లిక్. కర్ణాటక బెంగళూరు అంటేనే సాఫ్ట్వేర్ నౌకరీ చేసేటోళ్ళు చాలా మంది ఉంటారు. ఇక మెట్రో రైలు అనేది గాలి మోటార్ లెక్క. అవును మళ్ళా మస్తు ట్రాఫిక్ ఉంటే మెట్రో రైలు ఎక్కితే చాలు రయ్యున పోతుంది, రయ్యున తీసుకొని వస్తుంది. మరి అసొంటిది మెట్రో రైలు ఏదో ఖరాబ్ అయ్యి మొత్తం మీద అయితే ఆగింది. ఇక ఇంకేమున్నది, సాఫ్ట్వేర్ నౌకరీ చేసేటోళ్ళంతా ఇగో గిట్ల రోడ్ల మీదకి వచ్చిర్రు. ನೋಡಿ ಎಲ್ಲ IT ಎಂಪ್ಲಾಯೀಸು ಏನೋ ಗಾಡಿ ಸಿಗದೆ ಲಾರಿ ಹತ್ಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ ಇವತ್ತು. అగ్గో చూసిరు కదా, మెట్రో రైలు ఆగిపోవడంతోని లారీలు ఎక్కిపోవట్టే. గిట్ల కొందరు లారీలు ఎక్కితే ఇంకో కొందరు ట్రక్కులు ఎక్కిర్రు, ఆటోలు ఎక్కిర్రు, బండ్లు ఎక్కిర్రు. మొత్తం మీద అయితే మస్తు తిప్పల పడ్డారు. ఇక గిన్నే కాదు, మనతన కూడా సాఫ్ట్వేర్ నౌకరీ చేసేటోళ్ళు మస్తు తిప్పల పడతారు. ఒక్క ఆన పడ్డదంటే చాలు వెంకటేశుని గుడి కాడ భక్తులు ఉన్నట్టే గింతగానం మంది ఉంటారు మళ్ళా మెట్రో రైలు కాడ. ఈ పొద్దు రేపు బంగారం అంటే కాయుష్యు ఎవరికి ఉండదు చెప్పుండ్రి, అందరికీ ఇష్టమే. అందుకే నేను వారానికి 3 దినాలు KGF సినిమా చూసి గా బంగారు గనికి నేనే పెద్ద మనిషి అని చెప్పి మస్తు ఫీల్ అయిపోతా. మరి ఇప్పుడు ఆంధ్రలో జొన్నగిరి మొత్తము స్వర్ణగిరి అయ్యింది.
గంతికే మళ్ళా గడ పబ్లిక్ ఫుల్ ఖుషి అవుతున్నారు. రైట్. కర్నూలు జిల్లా జొన్నగిరిలో గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు సురు చేసుడుతోనే జొన్నగిరి స్వర్ణగిరి అయ్యింది మళ్ళా. గా లెక్కన పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది మళ్ళా. ఈ ప్రాజెక్టు మొత్తం మీద అయితే ప్రైవేట్ కంపెనీ చేస్తున్నది. 470 కోట్లకు గుత్తకు తీసుకొని మొత్తం మీద అయితే బంగారంను తీస్తారు మళ్ళా. ఏడాదికి 1000 కిలోల బంగారం తీసుడే ముఖ్య లక్ష్యం. మరి భూములకెళ్ళి బంగారం తీస్తారు ముద్దుగానే ఉన్నది కానీ ఆంధ్ర ప్రజలకు ఏం లాభం అంటారా? బంగారం ఉత్పత్తిలో 4% ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకే మళ్ళా. అన్ని తీర్ల లాభమయ్యేటట్టు సీఎం చంద్రాలు సారు ముందే మాట్లాడిండు మళ్ళా. ఇవాళ ప్రాజెక్టు సురువు చేసుడుతోని సార్ అయితే ఫుల్ ఖుషీలు ఉన్నాడు గిట్లా. స్వర్ణగిరి నుంచి ఎయిర్పోర్ట్ కి హెలికాప్టర్ పెట్టి ఇక్కడ తయారు చేసిన గోల్డ్ అక్కడ తీసుకుపోయే పరిస్థితి వస్తుంది. కేవలం రాయలసీమలో మీరు గుర్తుపెట్టుకుంటే 2 ఏళ్లలో 12,500 కోట్లు ఖర్చు పెట్టాం. మీరు 5 ఏళ్లలో 2,500 కోట్లు ఖర్చు పెట్టారు. మీరు మమ్మల్ని విమర్శిస్తారు. రాయలసీమ బిడ్డని, రాయలసీమకు అండగా ఉంటా, రాయలసీమని రతనాల సీమగా తయారు చేసే వరకు మీకు తోడుగా ఉంటా. అగ్గో ఇన్నరు కదా, జొన్నగిరి స్వర్ణగిరి అయ్యింది. ఇక జల్దీనే రాయలసీమను రతనాల సీమను చేస్తాం అని అనబట్టే సీఎం చంద్రాలు సారు జొన్నగిరిలా గోల్డ్ మైన్ ప్రాజెక్టు షురూ చేసుడుతోని గింతకు ముందు కేజీఎఫ్ కోసం ఎట్లా చర్చ నడిచిందో ఇప్పుడు జొన్నగిరి స్వర్ణగిరి కోసం అట్లనే చర్చ నడుస్తున్నది మళ్ళా. ఇవాళ మీకోసం ఒక చిన్న సినిమా ముచ్చట పట్టుకొని వచ్చిన. మరి సినిమా ముచ్చట చిన్నదే కానీ లొల్లు అయితే చాలా పెద్దది. ఇక చూసేర్రి. డైరెక్టర్గా సందీప్ రెడ్డి వంగ, హీరోగా ప్రభాస్ సారు ఇద్దరు కలిసి చేస్తున్న స్పిరిట్ షూటింగ్ ఒక దిక్కు జోరుగా నడుస్తుంటే ఇంకో దిక్కు లొల్లి కూడా జోరుగానే అవుతున్నది. మరి గా లొల్లి ఏందంటారా? మీరే ఇనుండ్రి. పుట్టేశ్వరంట ఆయన గారు నాకు మా ఇంటి నెంబరు, మా డోర్ నెంబరు, మా ఊరు నెంబరు మొత్తం తీసుకొని మా అబ్బాయితో ఇప్పించుకొని మొత్తం తీసుకొని నాకు ఒక నోటీస్ పంపించారు. నేను మా ఊర్లో డబ్బులు కూడా అడిగి పెట్టుకొని వచ్చా. రామదాస్ గారు ఇట్లా చెప్పాడని డబ్బులన్నీ అడిగి పెట్టుకొని వచ్చినాక వీళ్ళు మా ఇంటికి నోటీస్ పంపించారు. మా ఊరు మొత్తం అందరికి తెలిసిపోయింది. తెలిసిపోయి ఇదేంది వీళ్ళు డబ్బులు అడిగిపోయి సినిమా చేయాలని చెప్పి మళ్ళీ ఇక్కడి నుంచి నోటీస్ పంపించుకున్నారు. వీళ్ళే కావాలని చేసినారని చెప్పి కూడా మా ఊరు నుంచి మాకు ఫోన్లు వచ్చినాయి. మేమెందుకు చేసుకుంటాం స్వామి, మీరేదో ఇట్లా అంటున్నారు, మేము సినిమా రిలీజ్ చేసుకోవాలని చెప్పి పోస్టులు మొత్తం తయారు చేసుకున్నాము. విన్నారు కదా, గా సినిమా పేరు మాది, మేమే ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము. మళ్ళా మీదికెళ్ళి మాకు నోటీసులు పంపిస్తున్నారు, బెదిరిస్తున్నారు, అదిరిస్తున్నారు అని చెప్పి మైకుల ముంగల బాధపడుతున్నారు. సినిమా పేరు వద్దు, మీరు మార్చుకోండి, సినిమా పేరు మార్చుకోని చెప్పట్లేదు, సినిమా రిలీజ్ చేయొద్దు అంటున్నారు ఫస్ట్ కంప్లీట్గా. ఇది ఎక్కడ రిలీజ్ అవ్వడం లేదు. ఇప్పుడు దాకా పోస్టర్లు మొత్తం తీసేయమంటున్నారు, ఇప్పుడు దాకా ఇంటర్వ్యూలు తీసేయమంటున్నారు. ఏమన్నా బాధ టైటిల్ ఇది, మా టైటిల్ మేము రిలీజ్ చేసుకోవాలి, మీరు చేయడం అని చెప్పేసి క్రైమ్ కేసు పెడతాను, పెడితే క్రైమ్ కేసు పెడతా ఉన్నారు ఎక్కడ రిలీజ్ చేస్తే. దాని పర్వసం మాట్లాడేసి మేము కూడా ఫస్ట్ నోటీస్కి రిటర్న్ నోటీస్ ఇచ్చాం. ఎవరైతే మనకి ఇచ్చింది సందీప్ గారు కాదు, వీళ్ళు మా దగ్గర నెంబర్ తీసుకుని, ఇంటి నెంబర్ డీటెయిల్స్ తీసుకొని అక్కడ బోసన్ గారు అంట, టీ సిరీస్ వాళ్ళు, మేము దీని ప్రొడ్యూసర్స్ వాళ్ళు అంట. తర్వాత వీళ్ళు ప్రొడ్యూసర్ ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి మన నోటీస్ వచ్చింది. ఈ నోటీస్ తర్వాత వాళ్ళు చెప్పాను, సార్ నా దగ్గర అడ్రస్ తీసుకున్నప్పుడు నాతో మాట్లాడాలి మీరు, మళ్ళీ నోటీస్ పంపించడం అని చెప్పబెట్టకుండా మీరు ఊరికి నోటీస్ పంపించడం వల్ల మాకు ఎంత ప్రాబ్లం వస్తుందో తెలుసు అని చెప్పేసి అడిగామని. అయినా మాకు తెలియదు, మీరైతే నోటీస్ పంపించడానికి లేదన్నారు. విన్నారు కదా, ఇక మాకు పెద్ద పెద్దోళ్ళు తెలియదు, మాకు ఎట్లయినా న్యాయం చేయాలి, మా ఊర్లకు నోటీసులు పంపి మా ఇజ్జత్ అంతా తీసిండ్రు, మీ నోటీసులను ఉల్టా తీసుకొని మా గౌరవం కాపాడాలి అని అనవచ్చే. మరి ఇప్పటిదాకా ఈ ముచ్చట మీద సినిమాలు మాట్లాడలేరు కానీ లొల్లైతే గట్టిగానే అవుతున్నది. చూడాలి మళ్ళా గిలకు ఏం హామీ ఇస్తారు. చూసిరు కదా ఎట్లున్నాయి మన జిగేల్ రాజా వార్తలు. జిగేల్ ఉన్నాయిలే, చూస్తూనే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ. మళ్ళా రేపు యాళ్ళకు కలుసుకుందాం. నమస్తే.